ఇప్పుడు ఆయన జోసెఫ్ గారిని ఏమంటున్నారు, మీరు కేసు పెట్టినంత మాత్రాన, అతను వీడియోలో మాట్లాడినటువంటి విషయాలు అభ్యంతరకరంగా ఉన్నంత మాత్రాన అది కోర్టు దోషి కాదు, కోర్టు తేల్చాలంటున్నారు కదా. కోర్టు తేల్చేంత వరకు దోషి కాదు, మాట్లాడకూడదు అంటున్నారు. ఈయన మరి చిన్నజీవి స్వామి గురించి మాట్లాడొచ్చు, దోషి అని, అమిత్ షా గురించి మాట్లాడచ్చు, చంద్రబాబు గారి గురించి మాట్లాడచ్చు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు. ఈయన కేసు పెట్టలేదు బ్రదర్, మీరు కనీసం మీరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఏమీ జరగలేదు, మీరు వాళ్ళ దోషులు అంటారా? ఇప్పుడు అజయ్ బాబు మీద ఎఫ్ఐఆర్ అయ్యింది, మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, జైల్లో ఉన్నాడు, అతని మీద దోషాడటానికి లేదు, మీరు కనీసం కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. నీకు నచ్చని వ్యక్తి మీద దోషులు అంటావా నువ్వు? నీకు నచ్చని వ్యక్తులు దోషులా? అజయ్ బాబు మంచోడు, నీకు నచ్చని వ్యక్తులు దోషులా? ఎవరు? నువ్వు ఎలా అంటావు? అమిత్ షాని ఎలా అంటావు? చిన్నజీవి స్వామిని ఎలా అంటావు? అందుకే అంటున్నా, ఈ ఆవు పెండ విసర్జక పదార్థాలు తాగు అనేటోళ్ళకి బ్రెయిన్ లేదని ఇప్పుడే అర్థమవుతున్నది. ఏమన్నాడు రాజు గారు? మాట వినిపిస్తుందండి? ఆయన ఏమంటారు? పాస్టర్ల ఉచ్చదాగే వాళ్ళకి ఇలాగే ఉంటుంది. ప్లీజ్ 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 అన్నాడు. అది ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరు చేస్తారు? ఆవు ఉత్స గోమూత్రం ఆరోగ్యానికి మంచిది. వద్దు వద్దు అటువంటి వ్యాఖ్యలు వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ కరుణాకర్ సుగుణ అటువంటి మాటలు వద్దు 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 ప్లీజ్ యు స్టాప్ ఇట్. అక్కడ మీరు క్వశ్చన్ అడిగారు, మీరు రాజు గారు అది మీరు చేసినా ఆయన చేసినా ఇద్దరిది తప్పే. ఏంటండి మాటలు? కాదు కాదు కాదు, ఒక్క నిమిషం. ఇదేనా సమాచారం మీరు చెప్పాలనుకుంటోంది? మీ మాటలు ఎందుకు వినాలండి? నేనేమడిగాను సార్, నేనేమడిగాను? కరుణాకర్ సుగుణ రాజు గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఒక్కటే వచ్చింది. ఆయన ఏమడిగారు మీకు? మీరు అజయ్ బాబు దోషి కాదు, కానీ ఇక్కడ మిగతా వాళ్ళ పేర్లు తీసుకొస్తున్నారు, చిన్నజీవి స్వామి పేరు తీసుకొస్తున్నారు, అమిత్ షా పేరు తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ అని దానికి సమాధానం చెప్పండి. దట్ విల్ బి అన్ హెల్దీ డిస్కషన్. అదొక మంచి ప్రొడక్టివిటీకి వెళ్తుంది. ఏంటి సార్ ఇది పెంట అంత మధ్యలో? ఒక పని చేయండి సార్, ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడండి. కెమెరా ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే కదా, ముందుకు రండి, అప్పుడు తెలుద్దాం. ఏంది ఇది పిచ్చి పిచ్చి మాటలు పెండా అని చెప్పి మీరు రెచ్చగొట్టడం ఏంది? న్యాయం పెండ తినడం న్యాయమా? ఇప్పుడు ఆ పెంట మీదకి వెళ్తుంది డిస్కషన్ అంతా, పక్కన పెడదాం. అది మాటలంతా కాదు కాదు, విషయంకి వచ్చే ప్రయత్నం రాజు కూడా ఆ పెంట విషయం పక్కన పెడదాం. ఆ పెంటలోకి డిస్కషన్ తీసుకెళ్లద్దు, ఆ పెంటను పక్కన పెడదాం. టు ద పాయింట్కి వస్తున్నాను. ఇందాక తన క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం చెప్పింది. దట్ విల్ బి హెల్దీ డిస్కషన్, దట్ విల్ లీడ్స్ టు హెల్దీ డిస్కషన్. పీపుల్ కెన్ జడ్జ్, పీపుల్ జడ్జ్ చేసుకుంటారు ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది. తను అంటుంది ఏంటి, మీరు ఒక ఇందాక క్వశ్చన్ చేశారు అజయ్ బాబుకి సంబంధించి అన్నప్పుడు దోషి కాదంటూ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మీరు చిన్నజీవి స్వామిని కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇంకా చంద్రబాబు పేర్లు ఎలా తీస్తారంటూ కూడా జస్ట్ ఆన్సర్ ఇవ్వండి. విల్ బి ఎన్ హెల్తీ డిస్కషన్. అప్పుడు వస్తాను అలెగ్జాండర్ రాజ్బోడ తర్వాత మీ దగ్గరికి వస్తాను. నేను ఎవరి పేరు చెప్పినా నాకు వచ్చిన సమాచారం ఇది అని చెప్పిన. దాంట్లో ఎవరికి వచ్చిన నష్టం ఏమైంది? ఎవరికి వచ్చిన నష్టం సార్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. అది రాజ్బోడ గారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. నేను డే 1 నుంచి కూడా నాకు ఒక రిలయబుల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పడం వల్ల దానివల్ల ఎవరికి నష్టం జరిగింది? సో అది రిలీజియస్ బిలీఫ్స్ ని హర్ట్ చేస్తుంది అనేది వాళ్ళ మాట. అది ఆయన ఏమంటున్నారంటే కనుక అది అట్లయితే సద్గురు పేరు అందరూ కదా రిలీజియస్ అయితే. నేను చెప్పింది అదే. ఇప్పుడు చిన్నజీవి స్వామి వారు ఒక హిందుత్వంలో ఉన్నటువంటి ఒక సంప్రదాయానికి గురువు. ఆయనకి లక్షలాది మంది శిష్యులు ఉన్నారు. మీరు ఒక సంప్రదాయానికి చెందిన గురువుని ఏదో ఒక హత్యని క్రియేట్ చేసి ఆ నేరారోపణ చేస్తే ఆ లక్షల మంది ఫాలోవర్స్ బాధపడితే వాళ్ళు రియాక్ట్ అయితే పరిస్థితి ఏంటి? అలాగే ఆ రియాక్షన్ తీసుకుందాం ఈ క్వశ్చన్కి. రాజ్బోడ ఆయన అన్నారు, ఆయన అన్నమాట మీకు వినిపించింది కదా సమాధానం. సద్గురు మీద కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏమని వాళ్ళ వైఫ్ ని చంపిందని చెప్పి, డైవర్షన్స్ వద్దు, భూములు ఆరోపణలు. దీనికి పాయింట్ అంటే ఎట్లా చెప్తున్నాడు కరుణాకర్ సుగుణ అంటే ఎవ్వరు మాట్లాడొద్దు, ఏ ఇన్సిడెంట్ అయినా అందరు నోరు మూసుకోవాలి అని చెప్తున్నాడు. కరెక్ట్ కాదు అది. రాజ్బోడ గారు నేను చెప్తానండి.
ఇక్కడ క్లియర్ గా పాయింట్ ఆన్సర్ తను ఏం అడుగుతున్నారంటే దీనికి సమాధానం ఏంటి అనేది అక్కడ అడుగుతున్న క్వశ్చన్. సో యూ కెన్ మీరు కూడా క్వశ్చన్ రైజ్ చేయొచ్చు సమాధానం చెప్పిన తర్వాత, అది ఇక్కడ అడిగే ప్రయత్నం జరుగుతుంది కదా. అదే బ్రదర్ నేనేమంటున్నా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన, ఓకే. సో నేను చెప్పింది తప్పు అయితే నా మీద నాకేదైనా నోటీస్ పంపండి, నేను రిప్లై ఇస్తా, సింపుల్. ఓకే, అంతేగాని నువ్వు ఇక అసలే నోరే ఎత్తొద్దు, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేయొద్దు అని కరెక్ట్ కాదు అది. ఓకే, తప్పు అయితే ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందండి, క్లియర్గా వీళ్ళు సోషల్ యాక్టివిస్ట్ అనే పేరు పెట్టుకుని సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మతాల మధ్య విధ్వంసం సృష్టించే కుట్ర ఇందులో కరెక్ట్గా స్పష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. మీరు చెప్పినా నేను చెప్పినా వాళ్ళకి ముట్టాల్సిన డబ్బులు వాళ్ళకి ముట్టాయి, వాళ్ళకి అందాల్సిన సమాచారం లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ గైడెన్స్ వాళ్ళకి ఉంది, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. దాని అనుమానాల ఆరోపణలు, ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా ఏమన్నా ఎవిడెన్స్లు పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు సద్గురు మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి అటు డైవర్ట్ చేశారు. ఆయన చనిపోయింది సద్గురు భార్య, ఆ డైవర్షన్ అవుతుంది కాబట్టి ఆరోపణలు చేయడానికి ఒక బేస్ ఉండాలి. ఒక చిన్న బేస్ ఏదైనా పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, అర్థం ఉంటుంది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇంటెన్షనల్గా పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్ది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే ఇందులో కుట్ర లేకుండా ఏముంటుంది? పర్సనల్ ఎజెండా లేకుండా ఇందులో అంతర్గతంగా ప్రభుత్వం మీద, ఇప్పుడు అమిత్ షా దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, ఇప్పుడు కేఏ పాల్ దగ్గర నుంచి, కేఏ పాల్ కూడా మాట్లాడి ఇప్పుడు కేఏ పాల్తో సంబంధం ఈయన ఫైట్ చేస్తున్నాం, కలిసి పని చేస్తున్నాం అని చెప్పారు. కేఏ పాల్ డే 1 నుంచి ఏం మాట్లాడుతున్నారండి, పవన్ కళ్యాణ్ వల్ల ఇది జరిగింది అంటాడు. అంటే వీళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి తోసేయాలి. ఇది కేఏ పాల్ దగ్గర నుంచి అదే. అంతేనా రాజ్బోడా గారు, మీది రాజకీయంగా దీన్ని బెనిఫిట్ తీసుకోవాలనే ప్రయత్నమా? బీజేపీ పేరెత్తాడు ఆయన. బీజేపీ అంటే వీళ్ళకి పడదు, బీజేపీ మీదకి తోసేయాలి, పవన్ కళ్యాణ్ మీదకి తోసేయాలి. హర్ష కుమార్ అని ఆయన వస్తాడు, ఆయన ఏదో పొలిటికల్ ఇష్యూతో మాట్లాడుతాడు. నచ్చట్లేదు, నేను నచ్చట్లేదు, మన కేపాల్ నచ్చట్లేదు అంటే ఎవరు ప్రశ్నించొద్దు, అంటే ఎవరు ఎక్కడ చచ్చిపోయినా ఎవరిని ఓడిచుకున్నా అది ఏది గాడ్ గిఫ్ట్ అని మనం నోరు మూసుకోవాలి, అంతే కదా. అంతే కదా బ్రదర్, మీరు జాగ్రత్త అర్థం చేసుకుని మాట్లాడండి. నేను ప్రశ్నించొద్దు అలా, అంటే మీరు వ్యక్తుల మీద మీరు ఇప్పుడు కేఏ పాల్ పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది అన్నాడండి. పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది అన్నాడు. పవన్ కళ్యాణ్ కంటే ఏంటి సంబంధం? అంటే వీళ్ళ మంట ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందుత్వవాదిగా మాట్లాడుతున్నారు, లేదా నేను హిందూ అని చెప్పుకుంటున్నారు, అది వీళ్ళకి నచ్చట్లా. ఇప్పుడు వీళ్ళ ఎజెండా ఏంటంటే ఒక క్రైస్తవ నాయకుడు, బ్రదర్ నన్ను మాట్లాడినాడు. ఇప్పుడు ఒక క్రైస్తవ నాయకుడు చర్చికి వెళ్తాడు, ప్రేయర్లు చేసుకుంటాడు, ఒక క్రైస్తవుడుగా ఉంటాడు. ముస్లిం నాయకుడు నమాజ్ చేసుకుంటాడు, ఒక ముస్లింగా ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒక హిందువు అయి ఉండి ఆయన హిందువుగా ఉండకూడదు, ఆయన సెక్యులర్గా ఉండాలి. హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉండాలి, క్రైస్తవ నాయకులు ముస్లిం నాయకులు రిలీజియస్ ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా బ్రదర్ పవన్ కళ్యాణ్ అలా హిందువుగా ఉండటం నచ్చట్లేదు కాబట్టి కేఏ పాల్ ఏమంటాడు, పవన్ కళ్యాణ్ చేస్తాడు. అంటే ఈ దేశంలో ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి అంటే హిందుత్వం మేలుకుంటుంది. ఒక క్వశ్చన్ వాళ్ళంటోంది ఒకటే, పర్సనల్ కామెంట్స్ చేస్తే మర్యాద ఉండదు బ్రదర్, చెప్తున్నా. కామన్ సెన్స్ ఎవరు లేదు. నీ లెక్క మీ భార్య దగ్గర రాలేదు అంటే నువ్వు నా వైఫ్ అన్నట్టు నేను నీ వైఫ్ దగ్గర రాలేదు. నీ వైఫ్ రాజ్బోడా వద్దు, మీకు ఇందాకనే చెప్పడం జరిగింది. ఎందుకంటే బియాండ్ ద లిమిట్స్ వెళ్ళడం, అక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ సమాధానం చెప్పుకుంటే సరిపోయి కదా. ఫ్యామిలీస్ వరకు ఎందుకు, వాళ్ళేం తప్పు చేశారు పాపం? మహిళ అంటే అంత చులకనగా కనిపిస్తుందా మనకి? నేను పర్సనల్ అనకముందే పర్సనల్ గా వద్దు. ఆయన ఏమంటున్నారు ఇక్కడ ఒక్క నిమిషం కరుణాకర్, ఆయన ఏమన్నారు? స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడిగారు, రాజకీయ లబ్ధి ఏమైనా ఉందా? ఎస్ ఉంది, లేదు ఉంటే ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకుడిని కాదు, మరి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు? బీజేపీ జెన్యూన్ గా ఇట్లాంటి ఇంకొకరికి కావద్దు అనేదే మా బాధ. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు చెప్పండి? బీజేపీ ఉంటే ఎలాగ జరిగిద్ది, రాజకీయంగా లేకపోతే ఎందుకు మాట్లాడారు? చేయండి, పొగబాంబు మీద విచారణ చేయండి, ఎవరొద్దన్నారు? పుల్వామా దాడి మీద విచారణ చేయండి, ఎవరొద్దన్నారు?
సరే ఇప్పుడు మీ అలెక్సాండర్ కామెంట్స్ మీరు చేస్తే ఓకే. మేము చేసి మా కామెంట్స్ మేము చేస్తాం కదండి. ఇప్పుడు ఏది పడుతుంది మరి? ఇప్పుడు అలెగ్జాండర్ ఆయన వచ్చేమంటారు, మాట్లాడొద్దు, మనం చర్చించుకుందాం అంటారు. ఇప్పుడు ఈయనేమంటాడు, మా సమాచారం ఉంది, మా నోరు నొక్కేస్తారా, మేము మాట్లాడతాం అంటారు. ఎలా కుదిరింది చెప్పండి? ఇప్పుడు అయితే ఓపెన్ గా మేము కలహాలు రెచ్చగొడతాం, విధ్వంసం చేస్తాం, మీరు రెచ్చగొడతాం మాట్లాడు. నో ఆప్షన్. దానికి ఎవరికి అవకాశం ఉండదు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్తున్నాను. అలెగ్జాండర్ గారు చూస్తున్నా నిదాని నుంచి మీరు మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంటిన్యూ. అలెగ్జాండర్ మాట వినిపిస్తుందా అండి? సార్ ఇప్పుడు కంటిన్యూ. వినిపిస్తుందండి? ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అంశం వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అది తీసుకెళ్తున్నారండి. అదే వస్తుంది. ఇది ఒక టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఇంకో టాపిక్ డైవర్ట్ అయిపోతున్నప్పుడు కూర్చున్నది ప్రవీణ్ కుమార్ గారి బాధాకరమైన అంశం మాట్లాడుతున్నాము, ప్లస్ అజయ్ బాబు గారు కూడా అంశం మాట్లాడడానికి ఇక్కడ రమ్మన్నారు, వచ్చాము. ఇందులో రాజు బ్రదర్ గారిని లేదంటే ఎందుకు అడిగారు అమిత్ షా గురించి అంటే అది వాళ్ళ వ్యక్తిగతం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది, రైట్? అది తప్పు ఒప్పో అది గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వై వీఆర్ ఫైటింగ్ హియర్ అంటున్నాను నేను. సరే, మేము మాట్లాడే విషయాల గురించి గవర్నమెంట్ చూసుకుంది బ్రదర్, వదిలేసేయండి. మేము మాట్లాడే మన చర్చ ఏంటి? ప్రవీణ్ కుమార్ గారి బాధాకరమైన అంశము, అజయ్ బాబు గారి అరెస్ట్, ఈ రెండే అంశాలు. అలెగ్జాండర్ గారు ఆ పాయింట్ వచ్చినప్పుడే బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. అలెగ్జాండర్ గారు ఆ పాయింట్ కి వచ్చినప్పుడే రాజ్ బోడా గారు ఇందాక లండన్ జరిగింది, రాజకీయ పార్టీలకు సంబంధించి పేర్లని రాజకీయ పార్టీ పేరు తీసినప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేది అడిగినప్పుడు వాళ్ళ రియాక్షన్. సో దాని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా, ఆరోపణ చేసే వ్యక్తి బాధ్యత ఉంటుంది కదా. మనము ఒక లా కింద ఉన్నామా లేకుంటే మనమే లాయర్సా? ఇప్పుడు చేసి మీరే అడిగేస్తారా? మీరు చట్టరీత్యా ఏం చేయాలో అది చేసుకోవాలి. మనం మీరు ఎందుకు లాయర్స్ లాగా అయిపోతున్నారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు? మనము ఫస్ట్ భారతీయులము లేకుంటే మూలవాసులము, భారతీయ జమ్ముదీప మూలవాసులమో ఎవరో భారత్ వర్ష కండేనో, మనం భారతీయులమో, మనం ఇండియన్స్ మనం ఫస్ట్. కానీ అది పక్కన పెట్టి వారు అట్లా మాట్లాడారంటే ఓకే, అడిగారు అయిపోయింది కదండి, మళ్ళీ ఊరికి అడగడం ఎందుకు? అలా అంటే ఇండియన్ గవర్నమెంట్ మీద గత ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియన్ ఐటీ యాక్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా యాక్ట్ కావచ్చు, అందరి